తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హడలెత్తిస్తున్నారు. హోటల్స్ రెస్టారెంట్లలో వరుసగా దాడులు చేస్తూ యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హోటల్స్ రెస్టారెంట్లపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు హాస్టల్స్ పై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు హాస్టల్స్ లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో కాలం చెల్లిన మసాలాలు, కుళ్ళి బూజు పట్టిన కూరగాయల్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిచెన్ ఏరియాలో అపరిశుభ్రత, క్లీన్ గా లేని ఫ్రిడ్జ్లు, ఫుడ్ కలర్స్ ని గుర్తించారు. పలు చోట్ల హాస్టల్ కిచెన్ లో పురుగులు పట్టిన పదార్థాలని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇక నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆయా హాస్టల్స్ కి నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, హోటల్స్ రెస్టారెంట్లతో ఆపకుండా హాస్టల్స్ లో కూడా తనిఖీలు చేయడం గుడ్ మూమెంట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ హాస్టల్స్ లో నిబంధనల్ని అతిక్రమించి లేదా నాణ్యమైన ఆహారాన్ని, భోజనాన్ని పిల్లలకి అందించని ఈ హాస్టల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ హాస్టల్ పర్మిషన్స్ రద్దు చేసే అంత సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులే మొత్తం కూడా హాట్ టాపిక్గా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు గత 2 నెలలుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాదాపు 150కి పైగా బడా హోటళ్లపైన తనిఖీలు చేశారు. భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మటన్, అదేవిధంగా ఫిష్, ఫ్రాన్స్ సంబంధించిన బూజు పట్టిన మాంసాహార పదార్థాలు మొత్తం కూడా ఫ్రిడ్జ్ల్లో దాచి ఉంచిన సంగతి బయటపడింది. అదేవిధంగా కిచెన్స్ కూడా సరిగా లేవు. హోటళ్ల నిర్వహణ మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని దాదాపు 100కు పైగా బడా రెస్టారెంట్లపైన కేసులు నమోదు చేశారు. ఫుడ్ శాంపిల్స్ను ఇప్పటికే ల్యాబ్స్కి కూడా పంపించారు. అయితే ఒకవైపున హైదరాబాద్ నగరంలో బడా హోటళ్లపైన దాడులు చేస్తున్న అధికారులు తాజాగా మొత్తం వేల సంఖ్యలో ఉన్నటువంటి హాస్టల్స్ పైన దాడులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఈరోజు 3 హాస్టల్స్ పైన దాడులు చేశారు. నిన్నటి వరకు చూసుకుంటే దాదాపు 14 హాస్టల్స్ పైన దాడులు చేశారు. మొత్తం 17 హాస్టల్స్, అంటే హోటల్స్ 150, అదేవిధంగా తాజాగా మొత్తం 17 హాస్టల్స్, మెన్స్ హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్స్ కావచ్చు. ఐటీ సెక్టార్లో ఉండేవి మాదాపూర్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అత్యధికంగా ఉంటారు. ఇక్కడ వందల సంఖ్యలో హాస్టల్స్ ఉన్నాయి. అయితే మొత్తం ఫుడ్ మొత్తం కూడా కలరింగ్ ఇచ్చేసి రుచికరమైన పదార్థాలు పెడుతున్నారు. కానీ అంటే పైన పటారం లోన లొటారంగా ఉన్నట్టుగా ఉంది అంటున్నారు అధికారులే. దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులే లోపలికి వెళ్ళి చికెన్స్లో పరిశీలించినప్పుడు అదే ఏదైతే కిచెన్స్ రూమ్ ఉంటాయో అక్కడ బొద్దింకలు సాక్షాత్కరించాయి. బొద్దింకలు వంటింట్లోనే మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి. గుట్కాలు నమిలి గోడలు గుమ్మించినారు. అదేవిధంగా గ్రైండర్లు కావచ్చు, దీంతోపాటు కాలం చెల్లిన ముడి సరుకులు, ప్రధానంగా ఏదైతే మనం వంటల్లో వాడతామో ఫుడ్లో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, మొలకెత్తిన ఆలు కావచ్చు, మొత్తం కూరగాయలు మొత్తం కూడా కుళ్ళిన కూరగాయలు గుర్తించారు. డేట్స్ అంటే ఎక్స్పైరీ డేట్స్ అయినటువంటి ముడి సరుకులు గుర్తించారు. ఏదైతే ఫుడ్స్ వంటకు వాడతారో అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. కేసులు నమోదు చేశారు. హాస్టల్స్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. కఠినమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నటువంటి ఫుడ్ కంట్రోల్ అధికారి బాలాజీ వీటిపైన కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో కొంచెం బెటర్ అని పిల్లలు ఫీల్ అవుతుంటారు. వాట్ అబౌట్ ఎస్ఆర్ నగర్ హాస్టల్స్, అలాగే అమీర్పేట్ హాస్టల్స్? గల్లీలో ఒక్క చిన్న గల్లీలోనే 10 హాస్టల్స్ ఉంటాయి. అసలు శుభ్రతే కనిపించదు కనీసం ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు. ఆ ఏరియాల్లో కూడా తనిఖీలు చేసే అవకాశం ఏమైనా ఉందా? చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా దాడులన్నీ కూడా మీడియాకి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు హాస్టల్స్ చూస్తుంటే భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎంతో ఖర్చు పెట్టి ₹1000 ఖర్చు పెట్టి హాస్టల్స్లో జాయిన్ చేసిన విద్యార్థులు కావచ్చు, ఇంకోవైపు ఊరు నుండి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, కొంతమంది హాస్టల్లో ఉండి అక్కడనే ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తుంటారు. వీరందరికీ కూడా దాదాపుగా 90% హాస్టల్స్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలని వండి వార్చి వారికి వడ్డించి మొత్తం కూడా జోబులు నింపుకునే పరిస్థితి హాస్టల్ నిర్వాహకుల్లో ఈరోజు కనిపిస్తుంది. బడా అంటే హై క్లాస్ హాస్టల్ చెప్పుకునే హాస్టల్స్, మెన్స్, గర్ల్స్, పీజీ హాస్టల్స్ మొత్తం కూడా ఈ గ్రూప్ కోవకు చెందినట్టున్నాయి. మొత్తం హైదరాబాద్లో చిన్న పెద్ద హోటల్స్ చూసుకుంటే 60,000 హోటళ్ళు ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్స్ లెక్కలేనని వేల సంఖ్యలో హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇప్పుడు పనిభారం కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా దాదాపు 2 నెలల నుండి వరుసపెట్టి దాడులు చేస్తున్న క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వరుసపెట్టి వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గా హాస్టల్స్కి వెళ్ళి
రైడ్స్ చేస్తున్నారు. అధికారులు కూడా ఉన్నతాధికారులు డైరెక్ట్గా పేర్లు చెప్పకుండా ఆ లొకేషన్ చెప్పి ఆ బృందాన్ని అడిగి పంపించిన తర్వాత రూట్ మార్చి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయమని వితిన్ అంటే నిమిషాల్లోనే 10 నిమిషాల టైం ఇచ్చి డైరెక్ట్ పేర్లు చెప్పి ఆ తర్వాతనే చెప్తున్నారు. ఎందుకంటే హాస్టల్స్ పేర్లు చెప్తే బయటికి వెళ్ళి సమాచారం చేరవేస్తే ఆ హాస్టల్స్ నిర్వాహకులు కావచ్చు, హోటల్స్ నిర్వాహకులు కావచ్చు అలర్ట్ అయ్యే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా చాలా సీక్రెట్గా డైరెక్ట్ అటాక్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఆ ఫుడ్ శాంపిల్స్ను అధికారులు మొత్తం కూడా ల్యాబ్స్కి పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు హోటల్స్ పైన 101 హోటల్స్ రైడ్స్ చేసి కేసులు నమోదు చేశారు. హాస్టల్స్ పైన 17 హాస్టల్స్ పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ కంటిన్యూ ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇంతకాలం చాలా రుచికరమైన ఆహార పదార్థాలు తింటున్నామని భావిస్తున్న నగర ప్రజలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లోపల చూస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. కాలం చెల్లిన ముడి సరుకులు తీసుకొని వచ్చి అత్యంత తక్కువ ధరకు తీసుకొచ్చి మొత్తం కూడా వీళ్ళు సొమ్ము చేసుకుంటున్న విషయం బయటపడింది. అత్యంత భయంకరమైన వాస్తవాలు హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచి సాగుతున్నాయి. గాట్ ఇట్ లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ.